దేవుని బిడ్డలారా, మరి స్త్రీకి దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, స్త్రీ ద్వారానే ఈ లోకంలో మరి ప్రతి బిడ్డ కూడా జన్మించాడు. మనుషులను ఉత్పత్తి చేసేటువంటి కేంద్రము స్త్రీ. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఘనత తెస్తుంది, అవమానం తెస్తుంది. స్త్రీ ద్వారా ఘనత కలుగుతుంది, స్త్రీ ద్వారా అవమానాలు కూడా కలుగుతాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది చూడండి. దేవుని బిడ్డలారా, అసలు స్త్రీలు అంటేనే బలహీనమైన ఘటం అని వాక్యంలో ఉంది. స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును నేను వైరం కలగజేసేదను అని వాక్యంలో ఉంది. స్త్రీకి నీకు వైరం అని లేదు అక్కడ. స్త్రీ సంతానమునకును నీకును వైరం కలగజేసేదను అని ఎవరితో ఎవరు చెప్తారు? ఎవరితో చెప్పిన మాట ఇది? దేవుడు సర్పముతో చెప్పినటువంటి మాట. నీకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను. స్త్రీకి అని ఎందుకు అనలేదు? స్త్రీ ఎట్లయినా పడిపోతుంది. స్త్రీతో నీకు వైరం కాదు. స్త్రీ చాలా బలహీనమైన ఘటం. ఆమె ఎట్లయినా కానీ పడిపోతుంది, నీ కిందనే ఆమె. కాబట్టి స్త్రీ సంతానము అంటే క్రీస్తుకు, నీకు క్రీస్తుకు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవునికి నీకు వైరం. సిలువలో ఆయన నీ యొక్క తలను చితగదొక్కుతాడని దేవుడు ముందుగానే ఆ మాటలు రాయించాడు. దేవుని బిడ్డలారా, మీకు ఎక్కువ రెఫరెన్స్లు చెప్పను కానీ ఒక చిన్న సంఘటన, పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి ఒక సంఘటన, చిన్నది కాదు, కొంచెం పెద్ద సంఘటననే. ఇశ్రాయేళ్లకు రాజు లేడు. ఆ దినాలలో జరిగినటువంటి సంఘటన. ఆ కాలంలో ఇశ్రాయేళ్లకు రాజు లేడు. లేవీయుడైనటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు ఎఫ్రాయిము మన్యములో పరదేశిగా నివసిస్తూ ఉండేవాడు. ఆ మనుష్యుడు వివాహమైంది. అతనికి వివాహమైనా కానీ ఆ మనుష్యుడు ఏం చేశాడంటే బెత్లెహేము గ్రామం నుంచి ఒక స్త్రీని తన కొరకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కాలంలో భార్యలు ఉన్నప్పటికీ కూడా ఉపపత్నులను తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళకి పని చేసి పెట్టడానికి. ఒక స్త్రీని మరి బెత్లెహేము గ్రామం నుంచి ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. వీళ్ళు ఈ విధంగా మరి జీవిస్తూ ఉండగా, అతనితో లేవీనితో ఈ స్త్రీ జీవిస్తూ ఉండగా, ఈ స్త్రీకి చెడు ఆలోచనలు కలిగాయి. కొద్ది కాలం తర్వాత చెడు ఆలోచనలు కలిగి తన భర్తను విడిచిపెట్టి, తనను తెచ్చుకున్నాడు కదా అంత దూరం నుంచి, తన భర్తను విడిచిపెట్టి వేరొక పురుషునితో పాపం చేయడానికి ఆ స్త్రీ అలవాటు పడిందంట. దేవుని బిడ్డలారా, అలవాటు పడిన తర్వాత భర్తకు తెలిసిపోతుంది కదా ఈ విషయం. తెలిసిపోయి కుటుంబంలో కొన్ని గొడవలు అయిపోతాయి. గొడవలు అయిన తర్వాత ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పుట్టినింటికి వెళ్ళిపోతుంది. చూడండి, మరి భర్తను కలిగి ఉండి కూడా ఈమె మరి పాపం చేయడానికి తన మనస్సును నిలుపుకుంది. భర్తను విడిచి అని అక్కడ రాయబడింది బాగా క్లియర్. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయంలో అంతా కూడా చదివితే ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, తన భర్తను విడిచి వేరొకనితో వ్యభిచారము చేసింది. చేసిన తర్వాత ఆమె పుట్టినింటికి వెళ్ళిపోయింది. 4 నెలలు అక్కడే ఉంది అని వ్రాయబడింది వాక్యంలో. ఈమెను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఈ లేవీయుడు అంటే బెత్లెహేము గ్రామం నుంచి తెచ్చుకున్నాడు. వీళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళే. ఆ ముందు వాక్య భాగాల్లో చూస్తే మేము మందిరానికి వెళ్తున్నాము అని అంటాడు లేవీయుడు ఒక మరి వృద్ధునితో. మందిరానికి వెళ్ళే వాళ్ళే. ఈమె కూడా మరి దేవుని ప్రజలున్న చోట ఉన్న మనిషి, బెత్లెహేము గ్రామం నుంచి వచ్చినటువంటి మనిషి. దేవుని బిడ్డలారా,
ఈ బెత్లెహేం గ్రామము యెరూషలేముకు 13 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అంటే యెరూషలేంలో మందిరం ఉంది, ఆ మందిరానికి సమీపంలో ఉన్నారు. 13 కిలోమీటర్లు అంటే చాలా సమీపం దేవుని బిడ్డలారా, అంత సమీపంలో ఉంది. ఈమె మరి మందిరానికి సమీపంలో ఉంది, భర్త ఉన్నాడు ఈమెకు, కానీ ఈమె ఆలోచనలు చెడిపోయినాయి దేవుని బిడ్డలారా. భర్తకు అవమానం తెచ్చింది. తన పాపం చేయడం వల్ల భర్తకు అవమానం, తండ్రి ఇంటి వారికి అవమానం, ముఖ్యంగా దేవునికి కూడా అవమానం తెచ్చింది దేవుని బిడ్డలారా. ఎంత ఘోరమైనటువంటి విషయం చూడండి. ఈ విధంగా మరి 4 నెలలు గడిచిన తర్వాత ఈ లేవీనికి మనస్తాపంగా ఉంది. తన భార్య పాపం చేసి వెళ్ళిపోయింది కదా, సరే ఆమెను ఏ విధంగానైనా మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకోవాలి అనే మనసుతో మరి ఎక్కడికి వెళ్తాడు? వీళ్ళు ఉండేది ఎఫ్రాయిము మన్యంలో, అక్కడి నుంచి బెత్లెహేముకు వెళ్తాడు, తన మామ ఇంటికి వెళ్తాడు దేవుని బిడ్డలారా. వెళ్ళిన తర్వాత అక్కడ తన మామగారు చాలా సంతోషపడతాడు. తన కుమార్తె తప్పు చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ తన అల్లుడు తన ఇంటికి వచ్చాడు కదా, చాలా సంతోషపడతాడు, విందు చేస్తాడు. అక్కడ మరి మొదటి రోజు ఉంటాడు, రెండవ రోజు ఉంటాడు, మూడవ రోజు ఉంటాడు, వారితో కలిసి ఉంటాడు. తన భార్యతో, తన ఉపపత్నితో ప్రేమగా మాట్లాడతాడు. మొదటి రోజు వెళ్ళనీయడు వాళ్ళ మామ, రెండవ రోజు వెళ్ళనీయడు, మూడవ రోజు వెళ్ళనీయడు, నాలుగవ రోజు వెళ్ళనీయడు. ఇంకా 5వ దినాన మామగారు నేను వెళ్తాను, నా భార్యను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి మరి తన గాడిదని తీసుకొని, తన యొక్క మరి భార్యను తీసుకొని, తనతో ఉన్న పని వాళ్ళను వెంట పెట్టుకొని ఈ లేవీయుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి? ఎఫ్రాయిము మన్యానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉండగా ప్రయాణం చేస్తూ ఒక ప్రదేశానికి వస్తారు. ఆ ప్రదేశం పేరు ఏంటంటే గిబియా ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉండే వాళ్ళని ఏమంటారంటే బెన్యామీనీయులు అంటారు. బెన్యామీనీయులు నివసించేటువంటి ఆ ప్రదేశానికి వచ్చేసరికి ప్రొద్దుగ్రుంకను ఆరంభించను అని అక్కడ ఉంది. అంటే చీకటి పడింది. చీకటి పడితే ఇంకా ముందుకు ప్రయాణం సాగదు. దేవుని బిడ్డలారా, అక్కడ ఆగిపోతాడు ఆ లేవీయుడు. తన ఉపపత్నితో కలిసి ఆగిపోతాడు, తనతో ఉన్న పని వాళ్ళతో కలిసి ఆగిపోయి ఆ ఊర్లో ఎవరైనా పిలుస్తారేమో అని చూస్తాడు, తనను ఇంట్లో చేర్చుకుంటారేమో అనుకుంటాడు. కానీ ఎవ్వరు కూడా అతన్ని ఇంటికి పిలవడం లేదు. అంతమందిని చూసి భయపడతారు. భోజనం పెట్టాలి కదా వాళ్ళకి, ఎవరింట చేర్చుకున్నా కానీ వాళ్ళకు భోజనములు సమస్తం అన్నీ సౌకర్యాలు చూడాలి. ఆ రాత్రి ఎవ్వరు కూడా ఇంటికి పిలవలేదు. సంత వీధిలో తను గడపాలని, సంత జరుగుతుంది కదా, అక్కడ ఆ లేవీయుడు నిలబడిపోతాడు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మరి పొలము నుంచి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి రావడం జరిగింది. అతడు కూడా ఇంతకుముందు ఎఫ్రాయిము మన్యంలో నివసించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ లేవీని చూసి, కథ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినాలి. లేవీని చూసి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ లేవీయుడు, నేను ఎఫ్రాయిము మన్యంలో నివసించువాడను, నేను బెత్లెహేమునకు వెళ్ళి ఉంటిని, బెత్లెహేము నుంచి మళ్ళీ నేను ఎఫ్రాయిము మన్యంకు వెళుతూ ఉన్నాను, అక్కడ మందిరానికి పోతున్నాను అని చెప్తాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ ఊర్లో నాకు ఎక్కడ కూడా ఎవరు నన్ను ఇంట చేర్చుకోలేదయ్యా, అందుకే నేను సంత వీధిలో ఉన్నాను, ఇక్కడే ఉంటాను రాత్రి అని అంటాడు లేవీయుడు. అప్పుడు ఆ వృద్ధుడు ఏమంటాడంటే, మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, మీరు మా ఇంట్లో గడపండి, రాత్రి ఉదయం వెళ్ళొచ్చు అని చెప్తే ఈ లేవీయుడు అంటాడు, నా దగ్గర నా ఉపపత్ని ఉన్నారు, పనికత్తె అంటారు ఉపపత్నిలో నా కాలం, నా పనికత్తె ఉంది, పని వాళ్ళు ఉన్నారు, గాడిదలు ఉన్నాయి, నాకు సమస్తం ఉంది, ఆహారం ఉంది, తినడానికి ఆహారం ఉంది, ఎవరిపైనా ఆధారపడవలసిన పని లేదు, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు బలవంతం చేస్తే ఇంటికి వెళ్తారు దేవుని బిడ్డలారా. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి ఇంటి తలుపులు వేయబడి ఉండగా ఆ ఊరిలో కొంతమంది
మరి చెడ్డవాళ్ళు, పోకిరులు అని వ్రాయబడింది వాక్య భాగంలో. వాళ్ళు వచ్చి తలుపు తడతారు. తలుపు తట్టి, ఏమయ్యా నీ ఇంటికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఒక వ్యక్తి వచ్చాడు, మేము చూసాం, ఆ వ్యక్తిని బయటికి పంపించు, ఆ వ్యక్తితో మేము ఉండాలి, పాపం చేయాలి అని అడుగుతారు దేవుని బిడ్డలారా. ఘోరమైనటువంటి దుష్కార్యము ఆ ఊర్లో ఉంది. తలుపు తట్టి మరి ఈ మాట చెప్పేసరికి ఆ వృద్ధుడు ఆశ్చర్యపోతాడు. ఏంటయ్యా, నన్ను ఆశ్రయించి వచ్చాడు ఆ వ్యక్తి, ఆ వ్యక్తిని అయితే నేను బయటికి పంపను, మీరు చెడ్డ పని చేయడానికి, పాపం చేయడానికి. ఇదిగో కన్యక ఉంది, నా కూతురు ఉంది, నా కూతురుని బయటకు పంపిస్తా, నా కూతురుని మీరు ఏమైనా చేయండి. అంతేకాదు ఆ వ్యక్తి యొక్క ఉపపత్ని ఉంది, ఆమెను కూడా బయటికి పంపిస్తా, కానీ నన్ను ఆశ్రయించి వచ్చినటువంటి ఈ లేవీని మాత్రం నేను బయటికి పంపను అని ఆ వృద్ధుడు చెప్తాడు దేవుని బిడ్డలారా. చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటారు. చేసే సమయంలో ఈ లేవీనికి మనస్తాపం అయిపోయి తన ఉపపత్తిని తీసుకొని బయటికి పంపేస్తాడు. తీసుకొని బయటకు వచ్చి వదిలిపెట్టేసి వెళ్ళి తలుపేసుకుంటారు. అప్పుడు ఆ పోకిరిలు ఆ లేవీని యొక్క ఉపపత్నితో పాపం చేసేసి పూర్తిగా తెల్లవారేంత వరకు, ఆమె చాలా బలహీనమయ్యేంత వరకు ఆమెను పలు రకాలుగా హింస పెట్టేసేసరికి ఆమె చనిపోతుంది దేవుని బిడ్డలారా. ఈ కార్యం చూసినటువంటి ఉదయాన్నే లేచేసరికి భర్త చూశాడు, తన భార్య చనిపోయింది. చూసి చాలా బాధపడతాడు. బాధపడి ఆమెను గాడిద పైన ఎక్కించుకొని తన మన్యానికి వెళ్ళిపోతాడు. ఎఫ్రాయిము మన్యానికి ప్రయాణం చేసి మనసులో చాలా బాధ ఉంది. ఘోరమైనటువంటి దుష్కార్యం చేసినటువంటి బెన్యామీనీల పైన ఏ విధంగానైనా పగ తీర్చుకోవాలి అనేసి ఏం చేస్తాడంటే ఆమెను 12 ముక్కలు చేసేస్తాడు. ఆ స్త్రీని 12 ముక్కలు చేసేసి ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకు, దిక్కులకు, అన్ని దిక్కులకు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఆ ముక్కలు ఒక్కొక్క ముక్క, ఒక్కొక్క ఖండము పంపించేస్తాడు దేవుని బిడ్డలారా. పంపించిన తర్వాత తన విషయం అంతా చెప్పుకుంటాడు. ఈ విధంగా నా ఉపపత్ని నేను తీసుకొని వస్తుంటే ఈ విధంగా ఘోరమైన దుష్కార్యం చేశారు ఈ ప్రాంతంలో బెన్యామీనీలు, కాబట్టి వాళ్ళపైన మనము పగ తీర్చుకోవాలి అని చెప్తాడు. వెంటనే ఇశ్రాయేలీలంతా కూడా సమకూడతారు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలులో ఇంత ఘోరమైన దుష్కార్యం చేసినటువంటి బెన్యామీను గోత్రం అస్సలు ఉండకూడదు, వాళ్ళని నాశనం చేద్దాం, యుద్ధానికి వెళ్దామని అందరూ కూడా యుద్ధ పంక్తులు తీరుస్తారు దేవుని బిడ్డలారా. మొట్టమొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని ఆలోచన అడగకుండా మరి ఎవరు ముందు వెళ్ళాలి ప్రభువా అంటారు వీళ్ళు ఇశ్రాయేలీలు. అన్నప్పుడు పలాని గోత్రం ముందుగా వెళ్ళండి అంటేనే యుద్ధానికి వెళ్తారు. దాదాపుగా మరి అక్కడ వాక్య భాగంలో రాయబడింది దేవుని బిడ్డలారా, ఎంతమంది? 22,000 మంది. 22,000 మంది ఇశ్రాయేలీలు చనిపోతారు. అంటే వీళ్ళే యుద్ధానికి వెళ్ళిన వీళ్ళే బెన్యామీనీయులు వీళ్ళని చంపేస్తారు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ప్రభువా ఎందుకయ్యా మాకు ఈ అపచయము, బెన్యామీనీయులు దుష్కార్యం చేశారు కదా ప్రభువా, మేము యుద్ధానికి పోదుమా వద్దా అని మళ్ళీ రెండవసారి అడిగినప్పుడు అప్పుడు కూడా దేవుని బిడ్డలారా వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులే బెన్యామీనీయులు వీళ్ళపైన దండెత్తి వీళ్ళలో 18,000 మందిని చంపడం జరుగుతుంది దేవుని బిడ్డలారా. ఎంతమంది అయ్యారు దేవుని బిడ్డలారా? 22,000 మంది, 18,000 మంది, దాదాపుగా 40,000 మంది ఇశ్రాయేలీలు మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఎంతో బాధతో మరి దేవునికి దహన బలులను, సమాధాన బలులను అర్పించి ఉపవాసం ఉండి కన్నీటి చేత ప్రభువా మేము బెన్యామీనీయుల పైన యుద్ధానికి వెళ్దామా వద్దయ్యా, వాళ్ళు ఇంత దుష్కార్యం చేశారు ప్రభువా, ఒక స్త్రీని పాడు చేశారు ప్రభువా, మేము వెళ్ళాలా వద్దా అన్నప్పుడు వెళ్ళండి నేను అప్పచెప్తా అన్నాడు దేవుడు. అన్నప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్తారు దేవుని బిడ్డలారా. ఆ యుద్ధంలో బెన్యామీనీయులతో యుద్ధం చేసి ఇశ్రాయేలీలు దాదాపుగా వాళ్ళను తరిమి 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 సమూలంగా సమస్తము నాశనం చేసేస్తారు. చేసేసి 25,100
మందిని హతము చేస్తారు. ఎవరు? ఇజ్రాయేలీలు. ఎవరిని? బెన్యామీనీయులను. టోటల్ ఎంతమంది అయ్యారు? వీళ్ళేమో ఇజ్రాయేలీలేమో 40,000 మంది చనిపోయారు. బెన్యామీనీయులేమో 25,100 మంది చనిపోయారు. దాదాపుగా ఎంతమంది? 65,100. అంతమంది మరణించారు దేవుని బిడ్డలారా. బెన్యామీనీయులలో ఆ పట్టణాలు కూడా నాశనం అయిపోయినాయి. పట్టణాలను కాల్చేసినారు వీళ్ళు, ఇజ్రాయేలీలు. ఇంత పాపం జరిగింది కదా మాకు మా యొక్క స్త్రీ విషయంలో అనేసి పట్టణాలను గాల్చేస్తారు, ప్రజలను గాల్చేస్తారు. అసలు ఎవరిని కూడా ఉండనీయకుండా కొద్ది మంది మాత్రమే బెన్యామీనీలు మిగిలిపోతారు దేవుని బిడ్డలారా. చూడండి, ఎవరి ద్వారా జరిగింది ఇదంతా? ఈ కార్యాలన్నీ ఎవరి ద్వారా జరిగాయి దేవుని బిడ్డలారా? ఒక స్త్రీ ద్వారా జరిగాయి. ఒక స్త్రీ, ఆమెకు భర్త ఉన్నాడు, భర్తను విడిచిపెట్టింది దేవుని బిడ్డలారా. విడిచిపెట్టి వేరొకరితో పాపం చేసింది. తర్వాత ఈమె బెత్లెహేము నుంచి వచ్చింది. ఏదో అన్య గ్రామం కాదు, అన్యజనుల ప్రాంతం కాదు, ఇది దేవుని ఎరిగినటువంటి ప్రాంతం. బెత్లెహేము ప్రాంతం నుంచి వచ్చింది, దేవుని ఎరిగినటువంటి స్త్రీ. అయినప్పటికీ కూడా ఈమె హృదయంలో పాపం ఉంది. ఈమె ఆలోచనలు చెడిపోయినాయి దేవుని బిడ్డలారా. మందిరానికి వెళ్ళే వాళ్ళే, మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్న వాళ్ళే దేవుని బిడ్డలారా. దేవుని గురించి ఎన్నో మాటలు వినింటది, సహవాసంలో ఉన్న వ్యక్తే. అయినప్పటికీ కూడా ఈమె ఆలోచనలు చెడిపోయినాయి. సహవాసానికి వస్తూ పోతున్న వ్యక్తికి ఆలోచనలు చెడిపోయినాయి. భర్త బ్రతికి ఉండగా ఈమె వేరొకరితో వ్యభిచారం చేసింది. అందువల్ల ఏం జరిగాయి దేవుని బిడ్డలారా? యుద్ధాలు జరిగాయి. ప్రజలు ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది హతమైపోయారు, పట్టణాలు కాల్చివేయబడినాయి. కేవలం ఈమె చేసినటువంటి ఈ దుష్కార్యం వల్ల. ఈ కాలంలో చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. యెరూషలేముకు దగ్గరలోనే ఉంటారు వీళ్ళు. ఈ స్త్రీ యొక్క గ్రామం యెరూషలేముకు 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. యెరూషలేము సహవాసానికి దగ్గరలోనే ఉంటారు, సహవాసానికి వస్తూ పోతూ ఉంటారు, భర్తలను కలిగి ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, చెడు ఆలోచనలతో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ఈ కాలంలో. భర్త పైన మనసు లేకుండా వేరొక పురుషుని పైన మనసు పెట్టుకొని జీవించే వాళ్ళు ఉంటున్నారు. వారి ద్వారా వారి భర్తలకు అవమానం. ఈ స్త్రీ ద్వారా భర్తకు అవమానం కలిగింది, తండ్రి ఇంటికి అవమానం కలిగింది, ముఖ్యంగా దేవునికి అవమానం కలిగింది. ఎంతమంది బిడ్డలు భర్తకు వ్యతిరేకంగా పాపపు ఆలోచనతో ఉంటున్నారు ఈ కాలంలో? నాకైతే తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆలోచనలతో ఉన్నావేమో, దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా జీవితాలను సరిచేయడానికే ఈ మాటలు మేము ముందు ఉంచుతున్నాడని నమ్ముతున్నాను దేవుని బిడ్డ. వ్యభిచారం చేయనవసరం లేదు. చెడు ఆలోచనలతో పరాయి పురుషుని పైన ఏదైనా ఆలోచనలతో నీవు ఉన్నవేమో దేవుని బిడ్డ. సహవాసానికి వస్తూ పోతూ, మందిరానికి వస్తూ పోతూ, సహవాసానికి దగ్గరలో ఉంటూ కూడా, దేవుని పేరు పెట్టబడినటువంటి గ్రామంలో ఉంటూ కూడా నువ్వు ఒకవేళ పాపంలో ఉంటే నీ ద్వారా ఆత్మలు నశించిపోతున్నాయేమో. నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ పాప జీవితం ద్వారా అనేకులు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు రాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారేమో, రక్షింపబడలేకపోతున్నారేమో దేవుని బిడ్డ. నీ ద్వారా వేరే కుటుంబంలో చిచ్చు చెలరేగుతుందేమో. నీ యొక్క పాపపు ఇష్టమైనటువంటి ఆలోచనల ద్వారా ఇతర కుటుంబంలో నువ్వు వేలు పెడుతున్నావేమో, ఇతర వ్యక్తితో నువ్వు చెడు ఆలోచనలో ఉంటున్నావేమో.
ఆ కుటుంబంలో యుద్ధాలు జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా. ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయేమో నీ ద్వారా. అది కూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ ద్వారా కుటుంబాలు నాశనం కాకూడదు. నువ్వు చేసేటువంటి పాపపు ఆలోచన ద్వారా, నీ యొక్క దుష్ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానం కలగకూడదు. నీ భర్తకు అవమానం కలగకూడదు. సంఘానికి అవమానం కలగకూడదు. దేవుని బిడ్డ ఆలోచించు. ఏదైనా ఒక ఆలోచన ఉందేమో, అటువంటి ప్రవర్తనలో నువ్వు ఉన్నావేమో. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్టని వాక్యంలో ఉంది దేవుని బిడ్డలారా. ఒక పురుషుని నువ్వు మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్టే. కాబట్టి అటువంటి ఆలోచనలతో నువ్వు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావేమో. చాలామంది చాలా ఊర్లలోనికి నేను వెళ్ళినప్పుడు, ఆమె సరిగా లేదమ్మా, మేమేం మందిరానికి వచ్చి బాగుపడతాము, ఆమె ప్రవర్తన సరిగా లేదమ్మా, ఆమె చర్చికి వెళ్తుంది, మళ్ళీ ఇంటి దగ్గర మామూలు స్థితిలో ఉంటుంది, ఆమె జీవితమే బాగుపడలేదు, మేము వచ్చి ఏం పరిశుద్ధపరచుకుంటాం అక్కడికి వచ్చి అని చెప్తున్నారు దేవుని బిడ్డారా. అందరూ కాదు, అక్కడక్కడ కొంతమంది జీవితాలు. దేవుని బిడ్డ, ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈ లేవి నీ భార్యలాగా నీవు కూడా నీకు ఇచ్చినటువంటి భర్తను సంతోషపెట్టకుండా ఇతర మనుషుల వైపు నీ మనసు పోతుందేమో, ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. నిజమైన దేవుని సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. సృష్టికర్తను రక్షకుని వదిలిపెట్టి మళ్ళా విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నావేమో నువ్వు. భర్త అయినటువంటి సృష్టికర్తను రక్షకుని వదిలిపెట్టి నీ మనసు వేరే వైపు తిరుగుతుందేమో, పాపం వైపు తిరుగుతుందేమో, విగ్రహాల వైపు తిరుగుతుందేమో, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాల వైపు తిరుగుతూ ఉందేమో. నీ ద్వారా దేవునికి అవమానం కలుగుతుందని ఆలోచించి, నీ ద్వారా సర్వ సృష్టికర్త అయిన మన భర్త అయినటువంటి దేవాది దేవునికి అవమానం కలుగుతుందేమో. ఒకసారి ఆలోచన చేసుకొని, హృదయాన్ని పరిశీలన చేసుకొని అటువంటి ఆలోచనలు తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ ద్వారా కుటుంబాలు నాశనం కాకూడదు, భార్యాభర్తల మధ్య గొడవలు కాకూడదు. నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి ప్రభు సన్నిధిలో. ఒకటే పురుషునికి నువ్వు భార్యగా ఉండాలి. నీ ఆలోచన చెడిపోకూడదు. సహవాసానికి దగ్గరలో ఉండి నీ జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, మళ్ళీ వెనక్కి తిరగొద్దు. దేవుని బిడ్డ, ఈ విధమైనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో హృదయాలను సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ఈ దినం మనవి చేస్తూ ఉన్నాను. మన ద్వారా ఆత్మలు రక్షణ పొందాలి దేవుని బిడ్డలారా. ఆత్మలు నశించిపోకూడదు. మనం చేసే పాపపు ఇష్టమైనటువంటి పనుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆత్మలు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆత్మల రక్షణకు మన జీవితాలు పరిశుద్ధమైన జీవితాలుగా ఉండి ఉపయోగపడాలి. అనేక ఆత్మలను నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వదిలిపెట్ట అటువంటి ఆలోచనని, జీవితాన్ని సరి చేసుకో. దేవుని బిడ్డలారా, ఇంకొక స్త్రీ ఉంది. ఈ స్త్రీ అన్ని జనరాలండి. దేవుని ఎరగనటువంటి స్థితి ఈమెది. మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేము గ్రామానికి వచ్చిందండి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్త్రీ బెత్లెహేము గ్రామమునకు చెందినటువంటి స్త్రీ, దేవుని ఎరిగినటువంటి స్త్రీ. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్త్రీ ఎవరంటే అన్య దేశస్తురాలు, మోయాబు దేశానికి చెందినటువంటి స్త్రీ బెత్లెహేము గ్రామానికి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఈమె జీవితం ద్వారా ఇజ్రాయేలీల వంశము అభివృద్ధి అయిందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈమె జీవితం ద్వారా ఇశ్రాయేలు వంశము వర్ధిల్లింది. అనేక మంది ప్రజలు ఈమెలో నుంచి వచ్చారు, అనేక ఆత్మలు ఈమెలో నుంచి వచ్చారు. ఆ వంశం అభివృద్ధి చెందింది. దేవుని బిడ్డలారా, బెత్లెహేము ప్రాంతానికి వచ్చిన తర్వాత అనేక ఆత్మలను ఈమె ద్వారా దేవుడు
మరి పుట్టించడం జరిగింది. ఈమె ద్వారా దేవునికి మహిమ కలిగింది. తన భర్త చనిపోయాడు. భర్త లేనటువంటి పరిస్థితుల్లో, ఈమెకు భర్త లేడండి, భర్త చనిపోయాడు. 10 సంవత్సరాలు ఈమెతో ఉన్నాడు, భర్త చనిపోయాడు. విధవరాలుగా ఉందండి ఈమె. విధవరాలుగా ఉండి భర్తకు అవమానం తేలేదు, తన అత్తకు అవమానం తేలేదు, తన పుట్టినింటికి అవమానం తేలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో చూస్తే చాలా చాలా విషయాలు ఈమె గురించి రాయబడ్డాయి. ఈమెను అన్నారంట ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, యోగ్యురాలు అన్నారంట. రూతు గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈమెను చూసినటువంటి ప్రజలంతా యోగ్యురాలు అన్నారంట. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అన్నారంట, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు ఈమె అత్తగారితో అన్నారంట. ఏమన్నారు? నిన్నెంతగానో ప్రేమించిందమ్మా నీ కోడలు, 7 కుమారుల కంటే నీకు ఎక్కువైనది నీ కోడలు అన్నారంట. చూడండి ఈమె ఎటువంటి స్థితిలో ఉంది. తర్వాత ఈమె ఒక పొలంలోనికి పరిగె ఏరుకోవడానికి వెళ్తుంది. దేవుని బిడ్డలారా, ఆ పొలపు యజమానుడు అన్నాడంట ఈమె ప్రవర్తన అంతా చూసి, నువ్వు చాలా సత్ప్రవర్తనతో ఉన్నావమ్మా, నీవు యవనస్తులని ఎవరిని కూడా వెంబడించడం లేదు, అల్పులనేమి గనులనేమి ఎవరిని కూడా నువ్వు వెంబడించడం లేదు, నీకు భర్త లేకపోయినప్పటికీ నీ సత్ప్రవర్తన అన్నాడు. అంటే ఎంతో సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ అండి ఈమె. భర్త లేనప్పటికీ ఈ స్థితిలో ఉంది. చూడండి, విధవరాలుగా ఉంది. కొద్దివారినే కానీ నువ్వు యవనస్తులని ఎవరిని వెంబడించలేదు అని ఇక్కడ బోయజు ఆమెతో అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు యవనస్తులను వెంబడించలేదు ఎవరిని కూడా, నీ ప్రవర్తన చాలా బాగుంది. భర్త లేని పరిస్థితిలో ఎట్లా ఉంటుందండి? భర్త లేనటువంటి విధవరాళ్ళు చాలామంది ఈ కాలంలో తప్పిపోతున్నారండి. భర్త చనిపోయిన కొద్ది దినాలకే వారి మనసు తిరుగుతూ ఉంది, లోకమంతటా తిరుగుతుంది. భర్త లేకపోయేసరికి లోకానికి ఆకర్షించబడతారు చాలామంది. ఈమె యవ్వనస్తులను ఎవరిని వెంబడించలేదంట. దేవుని బిడ్డలారా, చాలా సత్ప్రవర్తనతో ఉంది, యోగ్యురాల్లాగా ఉంది ఈమె. దేవుని బిడ్డలారా చూడండి, అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇందాక చూసాము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది అతని ఎముకలకు కుళ్ళంట. నీ భర్తకు నువ్వు సిగ్గు తెస్తున్నావా, అవమానం తెస్తున్నావా? ఫలాని వ్యక్తి చనిపోయాడు, ఆమె చూడు ఎలా తిరుగుతుందో, లోకంలో ఘోరంగా తిరుగుతూ ఉంది అని చెప్పుకుంటున్నారా నీ గురించి? దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో, హృదయాన్ని సరి చేసుకో. ఈమె పేరు రూతు. దేవుని బిడ్డలరా, రూతు యవనస్తురాలు, వృద్ధురాలు కాదండి, యవనస్తురాలు. యవనస్తురాలు అయినప్పటికీ భర్త లేనటువంటి పరిస్థితిలో ఈమె ఏ విధంగా తన ప్రవర్తనను కాపాడుకుంది వాక్యానుసారంగా. దేవుని ఎరగని స్థితి అండి ఈమెది. ఒక అన్య దేశస్తురాలు ఈమె. దేవుని యొక్క వాక్యాలు వింటూ, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ చాలామంది తప్పిపోతున్నారు ఈ కాలంలో. దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు, హృదయంలో దేవుని వాక్యము పనిచేయాలి. దేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడు మనకు మాదిరిగా ఉంచుకోవాలి. నిజంగా రూతు యవనస్తురాలు ఏ విధంగా ఉంది? తన భర్తకు కీర్తి తెచ్చింది. దేవుని బిడ్డలారా, తన అత్తకు కీర్తి తెచ్చింది, దేవునికి మహిమ తెచ్చింది ఈమె ప్రవర్తన ద్వారా. దేవుని బిడ్డలారా, భర్త లేనటువంటి పరిస్థితుల్లో ఈమె ఏ విధంగా ఉంది? భర్త ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లేవీయుని భార్య ఏ విధంగా ఉంది? ఇద్దరు, మరి ఒక ఆమెనేమో బెత్లెహేము గ్రామానికి చెందింది, ఈమె బెత్లెహేమునకు వచ్చింది. ఆమె బెత్లెహేము గ్రామానికి చెందినది ఆత్మలను నశింపజేసింది ఆమె చేసిన పాపం ద్వారా. ఈమె బెత్లెహేము గ్రామానికి వచ్చి ఆత్మలను పుట్టించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసింది ఈమె దేవుని కృప ద్వారా. దేవుని బిడ్డలారా, రూతులాగా మంచి సాక్ష్యం కలిగి ఉండడానికి
ప్రయత్నం చేయాలని దేవుడి దినాన కోరుతూ ఉన్నాడు. మన ద్వారా ఆత్మలు ఎప్పటికీ కూడా వెనక్కి వెళ్ళిపోకూడదు. ప్రవర్తనను కాచుకొని ఉందాం. వాక్యం ద్వారా సరి చేసుకోండి. ఎవరైనా ఈ ఆలోచనతో ఉన్నావేమో, దేవుని బిడ్డలారా, ఈ మరి లేవీని యొక్క భార్య అట్టి పరిస్థితుల్లో చంపబడ్డానికి కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, ఆమెను పాడు చేసి చంపారు. కారణం ఏంటి? సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది. ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకోండి. పాపం పండుతుందండి. పాపం పండుతుంది. నువ్వు ఇప్పుడు పాపం చేస్తూ ఉండవచ్చు. దేవునికి వ్యతిరేకంగా, నీ భర్తకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావేమో. ఈ లేవీని భార్యను పాపం ఎప్పుడు పట్టుకుంది? ఈమె వ్యభిచారం చేసినటువంటి పాపం చేసిన చాలా రోజుల తర్వాత ఈమె జీవితం నాశనమైంది. మరణానికి అప్పచెప్పబడింది. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను తప్పు చేసినా, తప్పుడు ఆలోచనలతో ఉన్నా, నాకేం కావటం లేదు, నేను హాయిగా బ్రతుకుతున్నాను, నాకు అన్నీ దొరుకుతున్నాయి అని నువ్వు సంతోషపడుతున్నావేమో. ఇప్పుడు కాదు దేవుని బిడ్డలారా, నీ జీవితం ద్వారా ఒక కుటుంబం నాశనం అయితే నీ జీవితం మరి ఈ లేవీని యొక్క భార్య జీవితం వల్ల అవుతుంది. రోగం నేను పట్టుకుంటుంది, నీ పాపం నేను పట్టుకుంటుంది. దేవుని బిడ్డ ఆలోచన చేయి. ఏదైనా పాప ఆలోచన ఉంటే తీసివేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో. ఇతర కుటుంబాల్లోనికి నువ్వు జ్వరపడద్దు. పరాయి వ్యక్తులపైన మనసు పెట్టుకోవద్దని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని గురించి తెలుసుకున్నటువంటి మనము ఇతర కుటుంబాలను నాశనం చేయకూడదు, ఇతర వ్యక్తులను నాశనం చేయకూడదు. పవిత్రతను కాపాడుకోవాలా. రూతులాగా ఆత్మను సంపాదించాలి. మన ద్వారా దేవుని యొక్క బిడ్డల సంఖ్య పెరగాలి, కానీ తరిగిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి హృదయాల్లో పరిశీలన చేసుకోండి. ఇటువంటి బలహీనతలకు లోనైపోయినావేమో నువ్వు. నీ ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయా, కలహాలు జరుగుతున్నాయా వేరే వాళ్ళ కుటుంబాల్లో? ఆలోచన చేయి ఒకసారి. ప్రభువా, నా ద్వారా ఇతర కుటుంబాల అసమాధానము, కలహాలు జరుగుతున్నాయేమో, యుద్ధాలు జరుగుతున్నాయేమో, వాళ్ళు ఒకరినొకరు కొట్టుకొని వస్తున్నారేమో. ప్రభువా, నా ద్వారా అట్టి కార్యం జరగకూడదయ్యా. నా జీవితాన్ని నేను పరిశుద్ధపరచుకుంటా. రూతులాగా నేను సత్ప్రవర్తన కలిగి జీవిస్తా. నన్ను చూసినటువంటి ఆత్మల్ని సన్నిధికి వచ్చి రక్షణ పొందాలి. ప్రభువా, నా ద్వారా దేవుని బిడ్డల సంఖ్య అభివృద్ధి కావాలి. నా ద్వారా ఎవరు వెనక్కి వెళ్ళిపోకూడదని హృదయాల్లో ఒకసారి తీర్మానం చేసుకోండి. దేవుని బిడ్డలు, ఈ కాలంలో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి ముఖ్యమైనటువంటి కారణం స్త్రీ. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు అయితే మరి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడైతే కుటుంబాలు వేరైపోతున్నాయి. పెళ్ళైన కొద్ది కాలానికి కుమారుని తీసుకొని కోడలు పక్కన వేరే కాపురం పెడుతుంది. ఈ కాలంలో కొంతమంది కలిసి ఉన్నారు అక్కడక్కడ. ఎందుకు ఈ విధంగా వేర్పాటు జీవితం వస్తుంది అంటే, కుటుంబ వ్యవస్థలో మెయిన్ వ్యక్తులు ఎవరు అంటే స్త్రీలే. ఎందుకు వేరు కావాల్సి వస్తుందంటే, అత్తా కోడళ్ళు ఉంటారు కుటుంబంలో. ఈ అత్తా కోడళ్ళ మధ్యలో సరైన సఖ్యత లేక, సరైన ప్రేమ లేక వీళ్ళు వేరు కావడం జరుగుతూ ఉంది చాలా కుటుంబాల్లో. మరి గమనిస్తే మనం తగ్గింపు లేక, అత్తకు తగ్గింపు లేక, కోడలకు తగ్గింపు లేక, ఇద్దరికి తగ్గింపు ఉండదు కాబట్టి ఈ కుటుంబాలు వేరైపోతున్నాయి. అంతేకాకుండా అధికారం నాదే జరగాలి అని అత్త అనుకుంటుంది, నాదే జరగాలని కోడలు అనుకుంటుంది. దీని నుంచి వారి మధ్య అంటే డామినేషన్ నాది ఉండాలి అని అనుకోవడం బట్టి ఈ కుటుంబాలు
వేరైపోతున్నాయి దేవుని బిడ్డలారా. అత్తలను కోడలు చూడడం లేదు, కోడలను అత్త పట్టించుకోవడం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ కాలంలో చాలా చోట్ల చోటు చేసుకుంటున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి కుటుంబం ఉందండి. ఒక మంచి అత్త కోడళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాల ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను న్యాయాధిపతులు ఏలినటువంటి కాలాల్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలీమెలెకు, నయోమి. ఈ కుటుంబము దేవుని బిడ్డలారా మోయాబు దేశానికి వెళ్ళింది. కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు కొంతకాలానికి ఎలీమెలెకు అంటే నయోమి యొక్క భర్త మరణించడం జరిగింది. మరణించిన తర్వాత వీళ్ళకిద్దరు కుమారులు ఉన్నారు. ఆ కుమారులకు మోయాబు దేశస్తులతోనే వివాహం చేసింది నయోమి. చేసిన 10 సంవత్సరాలకి ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, ఆమె ఇద్దరు కుమారులు మరణించడం జరిగింది. జరిగిన తర్వాత తిరిగి యూదా బెత్లెహేంలో దేవుడు మళ్ళా కరువు పరిస్థితులను తీసివేసి ఆహారం ఇస్తున్నాడు, ప్రజలను దర్శిస్తున్నాడు అని విని నయోమి తిరిగి యూదా బెత్లెహేముకు ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ప్రయాణం చేసే ముందు తన కోడళ్ళతో, విధవరాణులైనటువంటి కోడళ్ళతో నయోమి చెప్తా ఉంది. ఏమని అంటే, నా కుమార్తెలారా, మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి. దేవుడు నన్ను బాధపరిచినాడు, నా భర్తను తీసుకున్నాడు, నా కుమారులను కూడా తీసుకున్నాడు. నేను ఒంటరిదాన్ని అయిపోయినా, మీరు ఒంటరి కత్తెలై ఉంటారా? ఇట్లనే మీరు మీ ఇంట్లోకి వెళ్ళేసి వివాహాలు చేసుకొని మంచిగా సుగంధమైన జీవితం జీవించండి అని చెప్పింది నయోమి తన కోడళ్ళతో. ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చారు దేవుని బిడ్డలారా. నయోమి ఎంత ప్రేమ చూపింటే వాళ్ళు ఏడుస్తారు? నయోమి ఆ 10 సంవత్సరాల్లో ఇద్దరిపైన ఎంత ప్రేమ చూపింటుందండి, ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉంటే వాళ్ళు ఆ విధంగా ఏడుస్తారు. అత్తా అని ఆమెను పట్టుకొని ఏడుస్తారంట. ఏడ్చినప్పుడు ఆమె నచ్చ చెప్తుంది, ఏ విధంగానైనా మీరు ఇంకా జీవితాంతం ఒంటరి వాళ్ళు కాలేరు, తిరిగి వెళ్ళండి, నా మాట వినండి అని చెప్పేసరికి పెద్ద కోడలు ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా. కానీ చిన్న కోడలైనటువంటి రూతు అత్తను హత్తుకొనింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రూతు అత్తను హత్తుకునిందంట. ఎంత ప్రేమ చెప్తే ఒక కోడలు అత్తను హత్తుకుంటుందండి? అక్కడ కొన్ని వాక్య భాగాలు ఇందాక మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా. 1వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక నేను. తర్వాత వచ్చిన తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నయోమితో వచ్చుటకు రూతుకు ఏమి కుదిరిందంట? మనస్సు కుదిరిందంట. తన అత్త అయినటువంటి నయోమితో వెళ్ళడానికి కోడలైనటువంటి రూతుకు ఏమి కుదిరింది చెప్పాలండి అందరూ. ఏమి కుదిరింది? అందరు నిద్రపోయే వాళ్ళు చెప్పాలి. మనస్సు కుదిరింది. అత్త కోడళ్ళకు ఇద్దరికి మధ్య ఏం కుదరాలండి? మనస్సు కుదరాలి.
మనస్సు కుదరకపోతే గొడవలే, మనస్పర్ధలే. మనస్సు కుదరకపోతే మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి. మనసు కుదిరిందని దేని ద్వారా నయోమి తెలుసుకుందండి? దేని ద్వారా తెలుసుకుంది? ఆమె చెప్తుంది చూడండి, నా వెంబడి రావద్దు అని నువ్వు అనవద్దత్తా అంటుంది. నా వెంబడి రావద్దు అనొద్దు, నేను నిన్ను వెంబడిస్తాను. తర్వాత నన్ను విడిచిపెట్టమని నువ్వు చెప్పొద్దు, నేను నిన్ను విడిచిపెట్టను. చూడండి ఎంత మంచి మాటలు చెప్తా ఉంది. నేను నిన్ను విడిచిపెట్టను అత్త, నువ్వెక్కడికి పోతున్నావో అక్కడ నేను వస్తా, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటా, ఎక్కడ నివసిస్తావో అక్కడే నేను నివసిస్తా. నీ దేవుడే నా దేవుడు. చాలామంది లోక సంబంధులకు ఈ మాటలన్నీ వస్తాయి. నువ్వు మృతి పొందు చోట నేను మృతి పొందుతా, నువ్వు పాతి పెట్టబడు చోట నేను పాతి పెట్టబడతా. ఈ మాటలన్నీ కూడా కొంతమంది అనొచ్చు, అక్కడక్కడ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఈ మాటలను అనొచ్చు. కానీ అత్తతో ఏమంటుంది రూతు? నీ దేవుడే నా దేవుడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఆరాధించే దేవుడే నా దేవుడత్త. నేను మోయాబు దేశంలో విగ్రహారాధన చేసిన దాన్ని, మోయాబు అన్య దేశస్తురాలని అత్త నేను. కానీ నేనిప్పుడు ఈ కుటుంబానికి చెందిన దాన్ని, నీ దేవుడే నా దేవుడు అని చెప్తా ఉంది. ఈ మాటలన్నీ చెప్పినందుకే ఈమె విషయంలో అత్త ఏమంటుంది? తన కోడలికి మనస్సు కుదిరింది అని అనుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి కోడళ్ళైన వారు ఆలోచన చేయండి. ఒకసారి మీ అత్తతో ఈ మాటలన్నీ చెప్పండి. మీ అత్తతో మీకు మనసు కుదిరిపోతుంది, ఎటువంటి గొడవలు ఉండవు. అత్త నేను నిన్ను వెంబడిస్తాను అత్త, నేను చెప్పండి. అత్త నేను నిన్ను విడిచిపెట్టను అత్త, నువ్వు ఉండే చోటనే ఉంటాను అత్త, నేను నిన్ను ప్రేమిస్తా, మరణం తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయకూడదు అత్త అని చెప్పండి ఒకసారి. చెప్తే నా కోడలికి నాతో ఉండటానికి మనస్సు కుదిరిందని నిన్ను పూలలో పెట్టి చూసుకుంటుంది, నిన్ను అందలం ఎక్కిస్తుంది. ఇట్లా చెప్పకనే చాలా కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ మనస్సు కుదరడం లేదు. ఈ మాటలు చెప్పనందుకే కోడళ్ళారా, ఈ మాటలు చెప్పండి మీ అత్తతో, హృదయపూర్వకంగా చెప్పండి, తీర్మానం చేసుకొని చెప్పండి. మనస్సు కుదిరి మీ కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా సమాధానంతో ఒక మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా మరి దేవుని ఎదుట దేవుని మిమ్మల్ని నిలబెడతాడు. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకా రూతులో మంచి కోడలు, రూతు మంచి లక్షణాలు ఉన్నాయి. ఈమెలో కృతజ్ఞత కలిగినదండి. రూతు కృతజ్ఞత కలిగినది. చూడండి, 10 సంవత్సరాలుగా అత్తతో ఉంది కదా, ఈమె పోషించబడింది కదా, భర్త ఉన్నాడు ఆ కాలంలో. ఈ టైంలో ఆమెను వదిలిపెట్టిపోయినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. రూతును తన అత్తను వదిలిపెట్టిపోయినా కానీ అడిగేవాళ్ళు ఎవరు, ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. ఆమెనే పొమ్మంటుంది కదా. కానీ రూతులో ఏముందండి మంచి లక్షణం? కృతజ్ఞత. మా అత్త మమ్మల్ని కుమార్తెలాగా చూసుకుంది కదా, ఇంతకాలము ఆమె చేత మేము పోషించబడ్డాం కదా, ఆమె కుమారుని చేత పోషించబడ్డాను కదా నేను. కాబట్టి ఆమెను ఈ సమయంలో నేను ఒంటరిదానిగా వదిలిపెట్టకూడదు. ఆమె ఎంతగా ప్రేమ చూపింది కదా. ఎంత మంచి సాక్ష్యం ఉంటే ఈ విధంగా రూతు అత్తతో చెప్తుందండి. నయోమికి ఎంత మంచి సాక్ష్యం ఉంటుంది ఇంట్లో. ఉన్నందువల్లనే రూతు ఆమెను హత్తుకొని ఈ మాటలు చెప్తా ఉంది. కృతజ్ఞత కలిగి ఉండి నేను నిన్ను విడిచిపెట్టనత్త అని చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా వాళ్ళు బెత్లెహేముకు చేరిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇద్దరు ఒంటరి కత్తెలే, వాళ్ళకి ఎవ్వరు కూడా లేరు కదా, వాళ్ళు పోషించబడాలి కదా. అత్తకు రాలేదు కానీ ఆలోచన కోడలకు వచ్చింది. అమ్మా ఇద్దరం ఇట్లే ఉంటాయి. కొంతమంది అంటుంటారు చూడండి, అత్తగారు 4 రోజుల ఇంట్లోనే ఉండవు, నువ్వు ఎవరు తెచ్చిపెట్టాలా మనకు పనికి పోకుండా ముదురుకొని పడుకుంటే. కొంతమంది అత్తగారు అంటారు కదా, ముదురుకొని వండుకుంటే ఎవరు తెచ్చిపెట్టాలి, నిన్నెవరు పోషించాలి, నన్ను ఎవరు పోషించాలి, నీకు భర్త లేడు నాకు భర్త లేడు. కానీ ఈమెకు రాలేదు ఆలోచన, ఈమె అనలేదు నయోమి. కానీ రూత్ ఏమంటుంది? అత్త
నేను చేనులోనికి వెళ్తా, సెలవీయత్త, నేను పనికి వెళ్తా, పరిగె ఏరుకోవడానికి వెళ్తా నేను చేనుకు అని అత్తను అడుగుతూ ఉంది. ఈ కాలంలో పనికి పోయేటప్పుడు అత్త పోయొస్తా అని చెప్తారా? అత్త నేను పలాని పనికి పోతున్నానని చెప్తారా ఎవరన్నా? అత్త నేను రేపు అక్కడికి వెళ్ళాలి, రేపు పలాని చోటుకి. చాలా తక్కువ మంది దేవుని బిడ్డలారా కొంగు కట్టేసుకుంటారు కొడుకులని, బైక్ ఎక్కుతారు, వెళ్ళిపోతారు. పుట్టింటికి కూడా అత్తకు ఒక్క మాట చెప్పకుండా పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అత్త సెలవు లేకుండా పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ కాలంలో. అత్త అంటే నిర్లక్ష్యం, నువ్వు మంచి కోడలు కాదు. మామ కూడా లేడండి రూతుకు, అయినా అత్తను గౌరవించింది. కొంతమంది మామలు ఉంటే గౌరవిస్తారు, అత్తను ఒంటరిగా ఉందనుకో ఆమెకేం చెప్పాలే. నిర్లక్ష్యంతో ఇంకా వాళ్ళు కట్టేసుకుని ఉంటారు కదా కొంగుకు కొడుకులకు చెప్తారు వాళ్ళ బాధలు, వెళ్ళిపోతారు అంతే. పుట్టినింట్లకు కానీ ఎక్కడికైనా కానీ అత్త సెలవు తీసుకోరండి చాలామంది. మంచి లక్షణం దేవుని బిడ్డలారా. మీ అత్తలను గౌరవించండి, వాళ్ళ సెలవు తీసుకొని వెళ్ళండి ఎక్కడికైనా కానీ. దేవుని నామానికి మీ ద్వారా మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఉంది ఈ వాక్య భాగాల్లో చూస్తే. రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తే తన అత్త తనకు చెప్పినదంతా చేసిందంట రూతు. అత్త చెడిపోవాలని చెప్పదు కదా, మంచి విషయాలే చెప్తుంది. దేవుణ్ణి ఎరిగినటువంటి అత్తనే ఈమె. తన అత్త తనకు ఆజ్ఞాపించినదంతా కూడా చేసిందంట రూతు. చాలామంది ఆమె ఆజ్ఞాపించడం ఏంటి, ఆమె ఆజ్ఞాపించి చేయమనడం ఏంటి, తమకిష్టం వచ్చినట్టు చేస్తారు, తమకిష్టం వచ్చినట్టుగా నడుచుకుంటారు చాలామంది కోడళ్ళు. దేవుని బిడ్డలారా, ఆమె ఆజ్ఞాపించింది చేయడం పక్కన పెట్టి ఆమెకే ఆజ్ఞలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అత్తకే ఆజ్ఞలు ఇస్తారు, పో అది తీసుకురాపో, ఇది తీసుకురాపో. అత్తకు ఇంత కూడబెట్టని వాళ్ళు కూడా ఉన్నారండి. అత్త ఏమైనా ఆహారం అడిగిందనుకో, అమ్మ ఇంత అన్నం వేసుకురామ్మా, అన్నం పెట్టుకుని రమ్మా అంటే, మా అమ్మకి ఇంత అన్నం పెట్టు, మా అమ్మకి భోజనం పెట్టు అని ఒకవేళ కొడుకు అడిగినాడు అనుకో, ఏమని చెప్తారు తెలుసా కొంతమంది? నువ్వు ఊరికైనా ఉన్నావు కదా, నేను పనిలో ఉన్నాను, వేసి పెట్టొచ్చు కదా మీ అమ్మకి అన్నం అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. నేను చాలామందిని చూశాను దేవుని బిడ్డలారా. భయంకరమైనటువంటి పరిస్థితులు. అత్త పట్ల కృతజ్ఞత లేని కోడళ్ళు ఉన్నారు. ఆమె తినిందా లేదా చూడండి. అత్త అంతా ఆజ్ఞాపించింది, మొత్తం చేసిందంట రూతు. ఆమెను పోషించింది దేవుని బిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తాను పనికి వెళ్ళి అత్తని ఇంట్లో కూర్చోబెట్టి పోషించింది. ఈ కోడలు పరిగె ఏరుకొని వచ్చి వాళ్ళు అవి పెడతారు కదా ధాన్యం, ఆ ధాన్యం తీసుకొని వచ్చి అత్తను పోషించింది దేవుని బిడ్డలారా. అత్తను పోషించిన కోడలు. పోషించకపోయినా పర్వాలే, వాళ్ళ పెన్షన్ వాళ్ళకు వస్తుంది. ఈ కాలంలో వాళ్ళకి పెన్షన్ వస్తుంది, పోషణ వాళ్ళే నీకు డబ్బులు ఇస్తారు. కానీ అన్నం పెట్టు అత్తకు, ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టావు. నీ ద్వారా మహిమ కలగాలి దేవునికి. నీ అత్తను దగ్గర పెట్టుకోవాలి నువ్వు. నీ అత్త ఉండే చోట ఉండాలా. అక్కడ ఉంది, తన అత్త ఇంట నివసించాను రూతు అని ఉంది క్లియర్గా వాక్య భాగంలో 2వ అధ్యాయం చివరి వచనంలో. తన అత్త ఇంట నివసించాను. మా అత్త గయ్యాలి గంప, మా అత్త దగ్గర ఎక్కడ నివసించాలమ్మా నేను అని అనుకుంటున్నారేమో కొంతమంది. ఆమె దగ్గర మేమే ఆడ సరిపోతాము, రాకాసి రంప, రాక్షసి, ఎట్లా ఉండాలి ఆమె దగ్గర అనుకుంటున్నారేమో దేవుని బిడ్డలారా. రూతు చేసినటువంటి ఈ పనులన్నీ కూడా మీరు చేస్తే ఎంత గయ్యాలి అత్త అయినా కూడా మారిపోతుంది దేవుని బిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు చేసి చూడండి ఒకసారి. తన అత్త ఇంటనే నివసించింది. ఇంకోటి ఏంటంటే, రూతు పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్తుంది కదా. ఆ పొలం యొక్క యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఒక మాట అంటాడు రూతుతో. చూడండి, ఆ మాట చాలా నచ్చింది దేవుని బిడ్డలారా. నాకు చాలా చాలా నచ్చింది ఆ మాట. ఆ మాట మీకు చదివి వినిపించాలనుకుంటున్నా. 10వ వచనం, 2వ అధ్యాయము రూతు గ్రంథం 10వ వచనం.
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకయ్యా ఇంత కటాక్షం చూపుతున్నావు నా పైన, ఎందుకు ఇంత దయ చూపుతున్నావు అని అడుగుతుంది రూతు బోయజ్తో. అడిగితే నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు నువ్వు చేసినది అంతయు నాకు తెలియబడింది, అందుకే నేను కటాక్షము చూపుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపడదాం. మీ అత్తలకు చేసిన దాన్ని అంతటిని బట్టి దేవుడు నీ పట్ల కృప చూపుతాడు, దేవుడు నీ పట్ల కటాక్షం చూపుతాడు. మీ అత్త పట్ల నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నువ్వు కృప పొందుతున్నావా దేవుని పట్ల? దేవుని ద్వారా నువ్వు కృప పొందుతున్నావా? కటాక్షం పొందుతున్నావా? దేవుడు నా పట్ల కృప చూపడమే లేదు, నాకు సంతానం లేదు, నా జీవితంలో మేలు జరగడం లేదు, ఈ రోగంతో విసిగిపోతున్నాను అని అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ. బోయజు క్రీస్తుకు సాదృశ్యం దేవుని బిడ్డలారా. దేవుడు నీ పైన, మరి రూతు పైన బోయజు కటాక్షము చూపినట్లుగా దేవుడు నీ పైన కటాక్షం చూపాలంటే, దయ చూపాలంటే నీవు అత్తకు మేలు చేయాలి, అత్తను పోషించాలి, అత్త ఆజ్ఞాపించిందంతా చేయాలి, అత్త నివసించే చోటనే నీవు నివసించాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం. చాలామంది అత్తల్ని విడిచిపెట్టి పోతూ ఉంటారు. ఎంత తొందరగా 1 సంవత్సరమే ఉంటారు, 1 సంవత్సరం కూడా ఉండరు, కొన్ని నెలలు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఇక్కడ రాయబడింది రూతు గురించి. ఈమెను గురించి స్త్రీలు సాక్ష్యం చెప్పారు. మొట్టమొదటిగా ఏమని సాక్ష్యం చెప్పారంటే, ఈమెకి వివాహమైన తర్వాత, బోయజు ఈమెను వివాహం చేసుకున్న తర్వాత ఈమె గురించి స్త్రీలు మంచి సాక్ష్యం చెప్పారు. ఏం సాక్ష్యం అంటే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ప్రేమించిందమ్మా నీ కోడలు, నిన్ను ప్రేమించింది. 7 మంది కొడుకులున్నా ఒకటే, నీ కోడలు ఒకతున్నా ఒకటే. చూడండి, ఎక్కువైందంట. 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు. ఎంత మంచి సాక్ష్యం. స్త్రీలు ఈనాడు ఎవరి గురించైనా సాక్ష్యం మంచిగా చెప్తారండి? స్త్రీలు సరిపోరు. స్త్రీలు ఆమెను గురించి సాక్ష్యం చెప్తున్నారంటే ఎంత ఎక్కువైన సాక్ష్యం పొందుకుంది రూతు. చూడండి ఏ విధంగా ఆమె అత్తను ప్రేమించింటే స్త్రీలు చూసి చెప్తారు. ఆ ప్రేమతో నువ్వు ఉండాలా, ఆ ప్రేమతో నీ అత్తను ప్రేమించాలి నువ్వు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, సత్ప్రవర్తన కలిగినది రూతు. బోయజు యొక్క పొలంలో బోయజు అంటున్నాడు, నువ్వు నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వేరే చేనులోనికి పోవద్దు, నిలకడగా ఉండు అంటాడు. నువ్వు సత్ప్రవర్తన కలిగిన దానం అంటాడు. నిజంగా రూతు యొక్క జీవితం చూడండి. ఆమె ఇంట్లో సాక్ష్యం ఉంది, బయట సాక్ష్యం ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆమెను యోగ్యురాలన్నారంట. నువ్వు యోగ్యురాలవని జనులు ఎరుగుదురు అంటాడు బోయజు. వాక్యంలో చూస్తే స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు, అక్కడ ఉన్న ప్రజలు సాక్ష్యం ఇచ్చారు, బోయజు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఆమెను గురించి. దేవుని బిడ్డలారా, నీ వెనకటి సత్ప్రవర్తన కంటే ఆ వాక్యం ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బోయజు రూతును మెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, రూతు యొక్క ప్రవర్తన బోయజుకు నచ్చింది. అట్లానే బోయజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మన యొక్క ప్రవర్తన దేవునికి నచ్చాలి, దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి.
అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. నిలకడగా ఉండే స్థితి. చాలామంది అక్కడెక్కడ పని చేస్తారు, బాగా పెండిళ్ళలో పోయి పని చేస్తారు. చూడండి, పెండిళ్ళకు 1 రోజు 2 రోజులు వారం రోజులు ముందుగానే పోయి పనులు చేస్తారు. రక్త సంబంధికులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెల పెండిళ్ళకు, పేరెంటాలకు, ఫంక్షన్లకు వెళ్ళి ముందుగానే అక్కడ పనిచేసి వాళ్ళతో మంచి పేరు తెచ్చుకుంటారు. బోయజ్ అంటున్నాడు, అక్కడ ఇక్కడ పోవద్దు, ఈ పొలంలోనే నీవు నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. అన్ని పొలాల్లో పనిచేస్తారు మనోళ్ళు, దేవుని పొలంలో పనిచేయాలి. దేవుని పొలంలో పనిచేయాలి. దేవుని బిడ్డ, దేవుని కృపని పొందుకోవాలంటే దేవుని యొక్క పొలంలో పనికత్తెల యొద్ద, పరిచర్య చేసే వాళ్ళ యొద్ద నువ్వు నిలకడగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకో. రూతులో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు ఉన్నాయండి ఒకసారి చెప్దాం. రూతు మనస్సు కుదుర్చుకుంది తన అత్తతో. రూతుకు తన అత్తతో మనస్సు కుదిరింది. నీ అత్తతో నీకు మనస్సు కుదరాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అత్త పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ కుటుంబం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత అత్త సెలవు తీసుకోవాలి, అత్తను హత్తుకోవాలి. అత్త ఆజ్ఞాపించినది దేవుని చిత్తానుసారంగా ప్రతి పని నువ్వు చెయ్యాలి. అత్తను పోషించాలి. దేవుని బిడ్డలారా, తర్వాత మంచి సాక్ష్యం పొందుకోవాలి. పొలంలో మంచి సాక్ష్యం ఉండాలి. నీకు బయట తిరిగే దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. మరి ఇంటిలో మంచి సాక్ష్యం ఉండాలి. దేవుని దగ్గర మంచి సాక్ష్యం నువ్వు పొందుకోవాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇశ్రాయేలీయుల వంశాన్ని అభివృద్ధి చేసిందంట రూతు. అటువంటి ఆశీర్వాదం ఒక కోడలుగా నువ్వు పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అత్త అయినటువంటి నయోమిలో మంచి లక్షణాలు ఒకసారి తెలుసుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, కోడలి యొక్క విశ్రాంతిని మేలును విచారించింది అత్త. కోడలి యొక్క విశ్రాంతిని మేలును విచారించింది. అమ్మా, నేను నీ మేలును విచారించవలసిన దానను, నీ విశ్రాంతిని నేను విచారించవలసిన దానను, నీ బాగోగులు నేను చూసుకోవలసిన దాననమ్మా అని తన కోడలతో నయోమి చెప్తుంది. దేవుని బిడ్డారా, చాలామంది కోడలను చూసుకోరు. కోడల యొక్క మేలును చూసేవాళ్ళు చాలా తక్కువ. దేవుని బిడ్డారా, రూతు అత్తను హత్తుకుంది కాబట్టి ఆమె యొక్క క్షేమాన్ని ఈమె చూసింది. ఈ విధమైనటువంటి సంబంధం ఉండాలి అత్త కోడళ్ళకు. తర్వాత నేను అత్త పొలంలోనికి వెళ్తాను, ఎవని కటాక్షము నేను పొందకూడదునో వాని వెనక నేను పరిగె ఏరుకుంటాను అంటది రూతు తన అత్తతో. 2వ అధ్యాయము 2వ వచనంలో రూతు గ్రంథంలో చూస్తే, మోయాబీరాయలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగె వేరుకొందునని నయోమితో చెప్పాను. చూడండి, పొలంలోనికి పోయి ఏమని చెప్తుందండి రూతు? ఎవని కటాక్షము నేను పొందగలనో వాని వెనక నేను పరిగేరుకుంటాను. ఎవరు వాడు? ఎవని వెనకనో పోయి నువ్వు పరిగేరుకుంటావా? నయోమి ఏమన్నా అనిందా? కోడలి పైన నమ్మకం. అనుమానించలేదు కోడల్ని. నా కోడలు బయటికి వెళ్ళి ఎవరి దగ్గరన్నా పని చేయని, ఎవరి వెనకలన్నా పరిగేరుకొని, నా కోడలు నాకు మంచిది, సద్గుణాలు కలిగినటువంటి కోడలు నా కోడలు అని నమ్మకం. అనుమానించలేదు కోడల్ని. నమ్మకంతో పొలంలోనికి పంపింది. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో చాలామంది అత్తలు ఉంటారు. కోడలు ఒకవేళ మంచి చీర కట్టుకొని రెడీ అయింది అనుకోండి, పైకి కిందికి చూస్తారు. ఏమి ఈరోజు చాలా మంచిగా బాగా రెడీ అయిపోతుందబ్బా, ఎక్కడికి ప్రయాణం కట్టిందో అని పక్కన అంటారు. పక్క మాటలు. ఏం చర్చికేమో చాలా తెల్లగా రెడీ అయింది ఈరోజు అని, ఏమో ఎక్కడికి పోతుందో సంతకం చెప్పి చాలామంది అనవసరంగా కోడలను అనుమానించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు మంచి అత్తగా నీ కోడలను అనుమానించకూడదు. నీ కోడలి పైన నీకేముండాలి? నయోమిలాగా నమ్మకం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, బోయజ్ ఏమన్నాడు? నువ్వు నా కుమారి,
నువ్వు పక్కన పొలాల్లోనికి చేన్లలోనికి నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు అని చెప్పాడు. ఈ మాట తీసుకుపోయి రూతు తన అత్తతో చెప్తా ఉంది. చెప్తే అప్పుడు అంటుంది అత్త, సరి అయినదే, ఆ వ్యక్తి చెప్పినది సరి అయినదే, నువ్వు అక్కడిక్కడ వెళ్ళొద్దమ్మా, నువ్వు ఆ పనికత్తెల దగ్గర ఆ పొలంలోనే నువ్వు నిలకడగా ఉండు, బోయేజు చెప్పిన మాట ప్రకారం నువ్వు చెయ్యి అని చెప్తుంది నయోమి. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనిద్దాం. బోయేజు యేసుక్రీస్తుకు సాదృశ్యం అని చెప్పాను. యేసుక్రీస్తు మాట ప్రకారం, దేవుని మాట ప్రకారం నువ్వు చెయ్యాలి అని ఒక అత్తగా నువ్వు కోడలికి చెప్పాలి. దేవుని మాట ప్రకారం నువ్వు చెయ్యి. ఈ పొలంలో సంఘ సహవాసంలో నువ్వు నిలకడగా ఉండని చెప్పాలి నీ కోడలికి నువ్వు. దేవుని బిడ్డలారా, చాలామంది కోడళ్ళు నేను రేపు కాబోయే అత్తను అని అనుకోరు. చాలామంది అత్తలు నేను మునుపటి దినాల్లో నేను కూడా కోడలనే కదా అని అనుకోరు. ఇవన్నీ ఆలోచించరు, వారి యొక్క అధికారం చూపిస్తారు. దేవుని బిడ్డలారా, మంచి అత్త కోడళ్ళలాగా మనస్సు కుదుర్చుకొని దేవుని నామాన్ని ఘనపరచాలి. ప్రతి బిడ్డ దేవుని ఎరిగినటువంటి వారుగా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారుగా, మంచి కోడలైనటువంటి రూతులాగా, మంచి అత్త అయినటువంటి నయోమిలాగా మరి మీ జీవితాలు ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని సన్నిధిలో ఒకసారి తీర్మానం చేసుకోండి. నేను రూతులాగా ఒక మంచి కోడల్లాగా ఉంటానయ్యా, నీ నామాన్ని ఘనపరుస్తా. దేవుని బిడ్డలారా, మోకరించండి ప్రభు సన్నిధిలో ఒక్కసారి.